నమస్తే, వెల్కమ్ టు మానైరో న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ కులాల్లో పేర్ల మార్పు పరిశీలన. రాజన్నను దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్. పుట్టెడు దుఃఖంతో పరీక్ష రాసిన విద్యార్థి. ఓదార్చిన పాఠశాల చైర్మన్ తోటి విద్యార్థులు. అందుబాటులో ఆర్గానిక్ ఉత్పత్తులు. కొత్తపల్లిలో రైతు వార్పు ప్రారంభం. రాజకీయాలకు దూరంగా రవీందర్ సింగ్. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. బ్యాక్ టు న్యూస్. బీసీలోని కొన్ని కులాల పేర్ల మార్పును పరిశీలిస్తున్నామన్నారు కమిషన్ చైర్మన్ నిరంజన్. పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి కులాల పేర్లు మార్చాలనే డిమాండ్ మేరకు ప్రత్యామ్నాయ పేర్లపై సూచనలు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. కులాల పేర్ల మార్పుపై ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులతో చర్చించినట్లుగా తెలిపారు నిరంజన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మిలతో కలిసి పర్యటించారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేయగా ఈవో వినోద్ ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి రాజమనోహర్ రావు అధికారులు పాల్గొన్నారు. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి నిర్ణయించడానికి ముందు ఫీల్డ్ స్థాయిలో కూడా ఒకసారి పరిశీలన చేసేసి స్థానికంగా ఉండేటువంటి ఆయా కులాల వారి అభిప్రాయం ఏముందో, వారి స్థితిగతులు ఏముందో అవి తెలుసుకోవటానికంటే మేము రావటం జరిగింది. ఇవాళ వేములవాడలో కొన్ని ఏరియాస్ తిరిగేసేసి ఈ దొమ్మర కమ్యూనిటీ వారికి, వీరభద్రయ్య కమ్యూనిటీ వారికి సంబంధించి వారితో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం 11వ రోజు కొనసాగాయి. అసెంబ్లీలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున రాష్ట్రంలో ఎక్కడున్నా కార్డు ద్వారా బియ్యం పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా చెప్పారు. ఇక ఏప్రిల్లో కొత్త రేషన్ కార్డులు సైతం అందించనున్నట్లుగా చెప్పారు. కాగా బీఆర్ఎస్ లాబీల్లో ఆ పార్టీ నేతల తీరుపై ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సభాపతి దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 7-8 వేలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రాషన్స్ ఎవరికి ఉపయోగపడటం లేదు. ఒక ఇల్లీగల్ మాఫియా లాగా కొంతకాలం నుంచి నడుస్తున్న విషయం అందరూ గమనించారు. ఈ విషయంలో మరి ఈ రేషన్ కార్డ్ బెనిఫిషియరీ అందరికీ వాళ్ళు తినే విధంగా మరి ఒక మంచి క్వాలిటీ ఫైన్ రైస్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇదొక విప్లవాత్మక మార్పు. స్పీకర్ గారు, స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం ఫైన్ రైస్ ఇంట్రడ్యూస్ చేయడం మరి మొత్తం భారతదేశంలో కూడా ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ అని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఉగాది రోజున 30 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ పీడిఎస్ లో ఈ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ కి ఫైన్ రైస్ ఇచ్చే స్కీమ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. మరి మీ నియోజకవర్గాల్లో మరి ఆ విషయంలో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రతి బెనిఫిషరీస్ కి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా మన ప్రభుత్వం విషయం మనం గర్వంగా చెప్పు. సభ నడుస్తున్నప్పుడు అధ్యక్ష, స్పీకర్ గారి అనుమతి, స్పీకర్ గారి ఆర్డర్ ఉంది అధ్యక్ష. సభ నడుస్తున్నప్పుడు లాబీల్లో ఫోటోలు వీడియోలు తీయడం నిషేధం అధ్యక్ష. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ స్టాఫ్ లాబీలో ఎమ్మెల్యే ఎంట్రీ పాయింట్ దగ్గర ఫోటోలు వీడియోలు తీసారు అధ్యక్ష. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా మీపై కోరుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి సిబ్బంది మార్షల్స్ పైన కూడా దౌర్జన్యం చేసి ఫోటోలు వీడియోలు తీసారు, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భం కోరుతూ, ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. వాళ్ళు సభలో నినాదాలు చేస్తూ ఓవైపు సభ నడుస్తుంది అధ్యక్ష, ఓవైపు సభ నడుస్తుంటే వీళ్ళు వెళ్ళి అది కూడా
ఈరోజు ది ఎస్టేట్ అనే ఒక గ్రూప్లో కూడా పోస్ట్ చేశారు అధ్యక్ష. వీళ్ళకి సంబంధించిన వీడియోస్, ఫోటోలు ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా వీళ్ళు మాట్లాడిన అంటే సభలో అవకాశం ఇచ్చినప్పుడు కూడా వారు ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు. పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరయ్యాడు విద్యార్థి. తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని పరీక్షా సెంటర్ కు వచ్చాడు స్టూడెంట్. కరీంనగర్ మంకమ్మ తోట సాయి మానేరు స్కూల్ కు చెందిన 10th స్టూడెంట్ అమన్ రెడ్డి అతని తల్లి మృతి చెందగా నిన్న అంత్యక్రియలు జరిగాయి. బుధవారం సెయింట్ ఆల్ఫోన్స్ సెంటర్ లో పరీక్ష రాశాడు. అమన్ రెడ్డిని పాఠశాల అధినేత అనంత్ రెడ్డి ఓదార్చారు. నగరంలోని మంకమ్మ తోట సాయి మానేరు స్కూల్లో చదువుతున్న అమన్ రెడ్డి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరీక్షలు బాగానే రాసిన అమన్ రెడ్డికి అంతలోనే విషాదం ఎదురైంది. సోమవారం తన తల్లి అమరం మోనిక గుండెపోటుతో మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. భారమైన హృదయంతో ఒక పక్క తల్లిని కోల్పోయిన అమన్ రెడ్డి బుధవారం కరీంనగర్ జ్యోతి నగర్లోని సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాలలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు హాజరయ్యారు. నగరంలోని సెయింట్ ఆల్ఫోన్స్ సెంటర్ వద్ద అమన్ రెడ్డిని పరామర్శించారు మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని, ధైర్యంగా పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఈ సందర్భంగా అమన్ రెడ్డి మాట్లాడుతూ తన తల్లి ఎప్పుడూ తనను ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునేదని, తన తల్లి కోరిక మేరకు ఉన్నత స్థానంలో నిలిచి అమ్మ కోరిక నెరవేర్చుతానని బాధతప్త హృదయంతో చెప్పాడు. అమన్ రెడ్డిని పరీక్షా కేంద్రం వద్ద ఉపాధ్యాయులు ముకుందం, సుధాకర్ రెడ్డి, సిలివేరి మహేందర్, శ్రీనివాస్, కుమారస్వామి, తోటి విద్యార్థులు, స్నేహితులు అమన్ రెడ్డిని ఓదార్చారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శివార్లో ఏర్పాటు చేసిన రైతు వారధి మార్కెట్ ప్రారంభించారు ఆల్ఫోన్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి. ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు ప్రాసెసింగ్ మార్కెట్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ రైతు వారధిని ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకుడు మధు తెలిపారు. బీటెక్ పూర్తి చేసిన వ్యవసాయమే ప్రధాన వృత్తిగా పంటలు పండిస్తూ వినియోగదారులకు ఆర్గానిక్ పంటలను అందించేందుకు ఈ స్టాల్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఎలాంటి కమిషన్లు లేకుండా ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించే లక్ష్యంతో వారధిని ప్రారంభించాలని చెప్పారు. ఈ సందర్భంగా రైతు మధును పలువురు అభినందించారు. దీన్ని అందించాలి అనే ఉద్దేశంగా ఈరోజు ఇక్కడ రైతు వారధిని స్టార్ట్ చేసిన మధు అండ్ కుటుంబ సభ్యులని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఆల్సో. ఇటువంటిది మరి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా బీటెక్, ఎంటెక్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ వ్యవసాయానికి మక్కువ చూపుతూ వస్తున్నారు. ఇవాళ సాఫ్ట్వేర్లో వదిలి కూడా వస్తున్నారు. నిజానికి చాలా హర్షణీయం. భారతదేశము మరి వ్యవసాయ దేశం మనందరూ కూడా తెలిసిందే. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ కూడా మరి సేంద్రియమైన ఈ వ్యవసాయానికి ముందు చూపుతున్నారు. అట్లాగే మనం తినే వాటి అన్నిట్లో కూడా కల్తీ లేకుండా ఉండాలి. ఇది ప్యూర్ వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నింటిపైన ఎక్కువ మంది కూడా ఆధారపడుతున్న రోజుల్లో మరి ఇలాంటిది కొత్తపల్లిలో స్టార్ట్ చేయడం చాలా హర్షణీయం. మరి ఈరోజు ఇక్కడ చాలా తాను పెట్టుబడి పెట్టి ఎన్నో మరి చాలా పురాతనంగా మనము ఇవల్ల నేను ఫార్మింగ్ చేస్తా అని హైదరాబాద్ నుండి డైరెక్ట్గా విలేజ్కి వచ్చి ఫార్మింగ్ చేసిన. ఒక 6-7 years ఫార్మింగ్ చేసిన. సో ఫార్మింగ్ చేసినా కానీ అంటే మనం రైతు అనేది ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి ఫలితం వస్తలేదు. సో నువ్వు ఏది చేసినా వస్తలేదు అని చెప్పేసి ఇట్లా కాదు మనం చేసేది అని చెప్పి మనం పండించింది మనమే ప్రాసెసింగ్ చేసి ఒక మార్కెట్లోకి తీసుకుపోతే అప్పుడు డిమాండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, నువ్వు ఇప్పుడు ఏదో ఒక వడ్లు డైరెక్ట్గా రా మెటీరియల్ తీసుకుపో, దానికి వాల్యూవే లేదు. అదే దానికి ఒక వాల్యూ అడిషన్ చేసి ప్యాకింగ్ చేసి ఒక ఎంఆర్పి పెట్టేసి దానికి వాల్యూ వస్తుంది. సో అట్లా అని చెప్పి నేను ఏదైనా అంటే ఎవరైనా ఒక్క పని చేస్తే ఒకటే రిజల్ట్ వస్తుంది. కానీ నేను చేసే ఈ స్టార్ట్ చేసిన ఈ పనితో 2 ఫలితాలు. ఒకటి ఏంటంటే రైతులు ఇప్పుడు ఈ రోజుల్లో రైతులు అని చెప్పుకోవడానికి చాలా నామూష ఫీల్ అవుతున్నారు. సో రైతుకు అట్లా ఉంది మార్కెట్లో. ఆ కల్తీని నివారించాలంటే ఒక యువ నాయకుడు ఇంజనీరింగ్ విద్య అభ్యసించి ఈరోజు ప్రజలకు గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని సిటీ ప్రజలకు కూడా కల్తీ లేని ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవ్వాలని ఒక ఆలోచనతో, ఒక దృక్పథంతో, మంచి ఆలోచనతో, ఉదాహరణకు ఈరోజు మధు అనే వ్యక్తి, ఇంజనీరింగ్ పూర్తి వ్యక్తి ఈరోజు ప్రజలందరికీ కల్తీ లేని ప్రోడక్ట్స్ ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఇటువంటి రైతు వారధి, అంతేకాకుండా పంట బియ్యం కానీ, పసుపు కానీ, కారం కానీ, పచ్చళ్ళు కానీ ఎటువంటి కల్తీ లేకుండా, ఎటువంటి ఫెర్టిలైజర్స్ లేకుండా బియ్యం కానీ
ప్రజలకు అందించాలి ఒక ఆలోచనతో మంచి మనసుతో వచ్చిన మధును అభినందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వాలు కూడా నిరుద్యోగులకు ఇటువంటి యువకులకు మధులాంటి యువకులు కూడా బ్యాంకులు స్వచ్ఛందంగా వచ్చి సహకరించి ఇటువంటి బ్రాంచులు జిల్లా వ్యాప్తంగా పెట్టిన ఆలోచన ఉన్నది. మనం ఈజీగా కన్జ్యూమ్ చేస్తున్నాము బికాస్ ఇది చాలా ఈజీలీ అవైలబుల్ ఉంది. కానీ గైస్ ఇట్ ఈస్ వెరీ సో మచ్ హార్మ్ఫుల్, చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. అందుకే 10 years 20 years ముందు నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే చాలామంది దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, ఇంకా చాలా డిసీజెస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చాక లైక్ సర్ప్రైజ్, లైక్ ఏదో నాకు క్లారిటీ లేదు స్టార్టింగ్ వచ్చినప్పుడు, కానీ ఇక్కడ వచ్చాక చూసాను ఇట్ ఈస్ వెరీ గుడ్, కెమికల్స్ లేకుండా ఫుడ్ ప్రొడక్ట్స్. ఐ థింక్ ఇండియాలో లైక్ నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను, మధు గారిది లైక్ లైవ్లో చూస్తున్నాను. సో చాలామంది చేస్తూ ఉంటారు. సో గైస్ ఇది మన ఇండియాకి చాలా అవసరం బికాస్ మన చాలామందికి హెల్త్ పార్ట్ అవుతానే ఉంది. చాలామంది డిసీజ్, షుగర్, డయాబెటీస్ చాలా సఫర్ అవుతున్నాయి బికాస్ మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్లో చాలా కెమికల్స్ ఉంది, ప్రిజర్వేటివ్స్ ఉంది, కలర్స్ ఉన్నాయి. సో ఐ థింక్ వీ షుడ్ అవాయిడ్ ఇట్. అండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ రాష్ట్ర నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై గతంలో దొంగ నోట్ల ఆరోపణలు వచ్చిన విషయాన్ని తమ నేత బండి సంజయ్ గుర్తు చేశారన్నారు. ఆ మాటలను వక్రీకరించి కేంద్ర మంత్రి అనే గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా బీఆర్ఎస్ నాయకులు చిల్లర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా చిల్లర ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో తాము ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ వాసల రమేష్, బండా రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మొదటి 5 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరి ఏ ఒక్క రూపాయి కూడా తెచ్చిన దాఖలు లేవు. కేవలం స్మార్ట్ సిటీ తప్ప ఒక్క రూపాయి తెచ్చిన దాఖలు లేవు. నిజంగానే మీరు దేనికైనా కరీంనగర్ అభివృద్ధికి 1 కోటి రూపాయలు ఇట్లా ఇస్తే మేము బహిరంగ చర్చకు సిద్ధం. ఇప్పటికి కూడా జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా స్మార్ట్ సిటీ పనులని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు తెలుసు, ఇక్కడ ఉన్న కార్పొరేట్లకు తెలుసు, ఇక్కడ ఉన్న అధికారులకు తెలుసు. కేవలం రాజకీయంగా మభ్యపెట్టి మళ్ళొకసారి ప్రజల మనల్ని ముందే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇలా కరీంనగర్ ప్రజల మీద ఎటువంటి వారికి నమ్మకం అయితే లేదు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు నెలకు 26,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ కేవీ నాయకులు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రూప్ సింగ్ మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు నెలకు 16,000 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసనలో యూనియన్ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినం పురస్కరించుకుని కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ మహిళా కాలేజీలో సెమినార్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత హాజరై మాట్లాడారు. విద్యార్థినులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, ప్రలోభాలకు లోను కావద్దని సూచించారు. పుస్తకాలకు దగ్గరగా, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా కృషి చేసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి. కరీంనగర్, రామ్నగర్ గిరిజన బాలుర హాస్టళ్లను డివైఎఫ్ఐ బృందం సందర్శించి పండ్లు, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించింది. కుళ్లిన పుచ్చకాయలు, నాసిరకం కూరగాయలను గుర్తించి వార్డెన్, కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ తక్కువ తూకంతో పాటు నాసిరకం పండ్లు, కూరగాయలను విద్యార్థులకు సరఫరా చేస్తున్నారంటూ ఆరోపించారు. సంక్షేమ అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే విద్యార్థులకు నాసిరకం ఆహారం అందుతోందన్నారు. ఇక ఇప్పటికైనా క్యాటరింగ్, కూరగాయల కాంట్రాక్టర్ ను మార్చాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కమిలిన కుళ్ళిపోయిన పుచ్చకాయలను కాంట్రాక్టర్ అయిన చిరంజీవి గారు సరఫరా చేయడం జరుగుతుంది. 20 కిలోలని చొప్పున పంపిస్తే కేవలం ఇప్పుడు తూకం మీద పెడితే కేవలం 12-13 కిలోలు మాత్రమే వస్తుంది. కూరగాయల్లో కూడా కరెక్ట్ ఏ తూకంలో కూడా సరిగ్గా లేదు. అలాగే కాంట్రాక్టర్ ఆయన కాంట్రాక్టర్ను కూడా మార్చాలి. ఎందుకంటే పిల్లలకు సకాలంలో ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ పుచ్చకాయను చూస్తే పురుగులు ఆల్రెడీ తిరుగుతున్న కనబడుతుంది. కానీ గిరిజన సంక్షేమ అధికారి మాత్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధ. పశు సంపద పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి. కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లిలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
పశువులకు పరీక్షలు టీకాలు వేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, మండల పశు వైద్యాధికారి సురేష్, వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య, మాదాసి సతీష్, ఓరుగంటి కొమరయ్య, శివరామకృష్ణ, సదానందం, మొండయ్య, సాంబశివ రైతులు ఉన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీరాంపూర్ పరిధిలో శ్రీరాంపూర్ మండలంలో గల తారుపల్లి గ్రామంలో మనము పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసుకున్నాము. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అట్లాగే మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసమే కాకుండా మార్కెట్ కమిటీ తరఫున ఇలాంటి పశు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని, మార్కెట్ కమిటీ ద్వారా పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసి మన మండలంలో ఉన్న మార్కెట్ పరిధిలో ఉన్న పశువులందరికీ కూడా అన్నిటికీ కూడా మంచి వైద్య సదుపాయం అందించే విధంగా పశు వైద్య డాక్టర్ గారి సహకారంతో మనం ఈ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు తారపల్లి గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఈ క్యాంప్ని వినియోగించుకోవాలి. 50 సంవత్సరాల క్రితం నా బాల్యంలో మేము పశువుల మధ్యలోనే పెరిగినాం. మాకు ఒక బోయుడు కాసే అన్ని ఆవులు ఉండే. ఇవాళ మా మనవడి కాలానికి వచ్చేసరికి అది మ్యూజియంలో ఫోటోలలో చూపించేటువంటి పరిస్థితి వచ్చింది. పశు సంపద ఉన్నటువంటి రోజులలోనే పల్లెలుగా ఉండే ఇవాళ ఒక కాంక్రీట్ జనారణ్యంగా మారిపోయింది. మరి తార్పల్లిలో ఇన్ని పశువులు ఉండడం, ఈ పశువులు పెంచుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రాణం లేనటువంటి వాటిని ఎన్నిటినైనా వాహనాలను మనం ఇంటి ముందర పెట్టుకోవచ్చు. మనం వారం రోజులు ఎక్కడికి పోయినా వాటి యొక్క మరి ఇబ్బంది లేదు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ చేసిన ఆరోపణలను ఖండించారు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం. కరీంనగర్ డీసీసీ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంను విమర్శించే స్థాయి హరిశంకర్ కు లేదన్నారు. ఎంపీగా కరీంనగర్ అభివృద్ధికి పొన్నం కృషి చేస్తారని గుర్తు చేశారు. బ్యారెల్ రేటు పెరగకపోయినా పెట్రోల్ రేటు మరియు డీజిల్ రేటు పెంచడం అనేది జరిగింది. మరియు 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరంలోనే మీరు అప్పులను ఎంతో స్థాయిలో చేసినారు. కానీ సంవత్సరంలోనే మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన హామీ ఇచ్చినారు నిరుద్యోగులకు, అది నెరవేర్చలేదు. కాలాధన్ తీసుకొస్తా అని మీరు అధికారంలోకి వచ్చినారు, కానీ కాలాధన్లో కూడా మీరు తీసుకురాలేదు. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు మీరు ఇస్తా అని ఇచ్చిన హామీ కూడా మీరు ఇవ్వలేదు. అందుకోసమే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దోపిడి దొంగలని దీనికి నిదర్శనమని. నగరంలోని శ్రీలత మెటర్నిటీ నర్సింగ్ హోమ్ లోని మొబైల్ అల్ట్రాసౌండ్ మిషన్ సీజ్ చేశారు స్పెషల్ డ్రైవ్ బృందం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖ అధికారులతో బృందం జిల్లాలో తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీలత ఆసుపత్రిని తనిఖీ చేసిన అధికారులు స్కానింగ్ మిషన్ ను గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ నిబంధనల మేరకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్కానింగ్ కేంద్రంలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ధరల పట్టిక ప్రదర్శించాలని, సరైన రికార్డులు నిర్వహించాలని కోరారు. ఇక ఈ స్కానింగ్ ఫర్టిలిటీ కేంద్రాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. ఈ తనిఖీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాములు, జూనియర్ అసిస్టెంట్ బాపుదేవ్, ఏఎస్ఐ విజయమణి ఇతర అధికారులున్నారు. కరీంనగర్ కోర్ట్ చౌరస్తా సమీపంలో రెడ్ బిర్యానీ 2వ బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్టీఆర్ చౌరస్తాలో ఫస్ట్ బ్రాంచ్ విజయవంతంగా నడుస్తోందని అన్నారు. కస్టమర్ల కోరిక మేరకు కోర్టు చౌరస్తా సమీపంలో 2వ బ్రాంచ్ ని ప్రారంభించినట్లుగా చెప్పారు. నాణ్యమైన బిర్యానీని కస్టమర్లకు అందిస్తున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చింటూ, నాగరాజు, చరణ్, శివరాథోడ్, బన్నీ, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈరోజు మా రెడ్ బకెట్ బిర్యానీ ప్రారంభించడం జరిగింది. సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ చర్చ్ దగ్గర ఉంది, అది నడుస్తుంది ఇప్పటికీ. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా మేము ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది అందుబాటులో ఉండడానికి. మేము మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 12 వరకు నడిపిస్తాం. టేక్ అవే ఇది, అక్కడనేమో డైనింగ్ ఉంది. మళ్ళీ ప్లస్ అన్నిటికంటే కంపేర్ చేసుకుంటే మా దగ్గర ఫుడ్ వచ్చేసి నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. మళ్ళీ మేము వాడే మసాలా అని ఏదైనా కూడా పర్ఫెక్ట్ సూటబుల్గా ఉంటుంది బిర్యానీకి. ఒకసారి వచ్చి అందరూ ట్రై చేయగలరని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ దారెటు బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా లేక ఇతర పార్టీలో చేరతారా? ఎమ్మెల్సీ కావాలనే ఆకాంక్ష కలగానే మిగలనుందా? ఇలా అనేక ప్రశ్నలతో సింగ్ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్దతివ్వకపోవడం,
ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణకు పరోక్షంగా సపోర్ట్ ఇవ్వడంపై గుర్రుగా ఉన్నట్లుగా అనుచర వర్గం చర్చించుకుంటోంది. 2 రోజుల క్రితం జరిగిన సన్నాహక సమావేశానికి సింగ్ దూరంగా ఉండటం పలు అనుమానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి. సర్దార్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ లో ఆయనది కీ రోల్. మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు కూడా. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రంలో తనదైన పాత్ర పోషించారు రవీందర్ సింగ్. 2007 నుండి ఇప్పటి వరకు సుదీర్ఘకాలంగా బీఆర్ఎస్ లో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయన భవిష్యత్ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల జరిగిన మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేసిన ఘోర పరాభవం చవిచూశారు సర్దార్ రవీందర్ సింగ్. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఏఐఎఫ్బి నుండి పోటీ చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కండువా ప్రస్తుతానికి తటస్థంగా ఉన్నారు సింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రవీందర్ సింగ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కరీంనగర్ లో గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నాహక సమావేశంలో రవీందర్ సింగ్, ఆయన అనుచర వర్గం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విలక్షణమైన నేతగా సర్దార్ రవీందర్ సింగ్ కు పేరుంది. సీనియర్ అడ్వకేట్ గా, బీఆర్ఎస్ సీనియర్ నేతగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో కేసీఆర్ కు దన్నుగా నిలిచారు సింగ్. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుండి కార్పొరేటర్ గా ఎన్నికై నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా రికార్డుకెక్కారు. మళ్లీ 2020లో కార్పొరేటర్ గా విజయం సాధించడంతో మొత్తం 5 సార్లు గెలిచి అందరికంటే సీనియర్ సభ్యుడిగా కొనసాగారు. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా పంజాబ్, మహారాష్ట్రలో కేసీఆర్ కు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగానైనా చట్టసభలో ఉండాలనేది సింగ్ చిరకాల స్వప్నం. కరీంనగర్ ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందని ఎదురు చూసిన సింగ్ స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇక్కడ పాతుకపోవడంతో అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు రవీందర్ సింగ్. ఈ దశలో 2021లో జరిగిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అధిష్టానాన్ని ధిక్కరించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 232 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కేసీఆర్ బుజ్జగించడంతో బీఆర్ఎస్ లో కొనసాగారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ గా పనిచేసిన రవీందర్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో రాజీనామా చేశారు. ఇక ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ పరోక్షంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను సపోర్ట్ చేసింది అధిష్టానం. ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసిన సింగ్ పార్టీ పెద్దలు మద్దతు ఇవ్వకపోవడంతో ఘోర పరాభవం చవిచూడాల్సి వచ్చింది. పార్టీని కాదని 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన రవీందర్ సింగ్ గులాబీ పార్టీలో ఆయన భవిష్యత్ ఏంటని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం, ప్రస్తుతం పార్టీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో మాతృ పార్టీ అయిన బీజేపీలో చేరుతారా, రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ కులాల్లో పేర్ల మార్పు పరిశీలన, రాజన్నను దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్. పుట్టెడు దుఃఖంతో పరీక్ష రాసిన విద్యార్థి, ఓదార్చిన పాఠశాల చైర్మన్ తోటి విద్యార్థులు. అందుబాటులో ఆర్గానిక్ ఉత్పత్తులు, కొత్తపల్లిలో రైతు వారికి ప్రారంభం. రాజకీయాలకు దూరంగా రవీందర్ సింగ్, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మానేరు న్యూస్.